ఆళ్లగడ్డ స్థానాల్లో ఒక టికెట్ తనకు కేటాయించాలని ఏవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో తనకు బలమైన క్యాడర్ ఉందని సుబ్బారెడ్డి చెప్పారు. అయితే తుది నిర్ణయం చంద్రబాబుదేనన్నారు. టికెట్ పూర్తి స్థాయిలో నాకు కేటాయిస్తారు పార్టీ అధ్యక్షుల వారు, సీఎం గారు అనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా నాకు అక్కడ బలమైన క్యాడర్ ఉంది. నేను ఏర్పాటు చేసిన క్యాడర్ 20 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా నాకు టికెట్ కేటాయిస్తారనే ఆశతోనే ఇక్కడికి వచ్చాను. ఆహ్వానం మేరకు వచ్చాను. సార్, ఇప్పుడు ఆల్రెడీ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే, దానికేముంది, ఎవరి బలమైన వ్యక్తిలో సర్వేలు ఉంటాయి కదా. అంటే 1.5 year కూడా కాలేదు అతను వచ్చి, అప్పుడే ఎట్లా మార్చుకున్నాడు? నేను 25 ఏళ్ళ నుంచి పార్టీకి చేస్తూ ఉన్నాను. గతంలో ప్రజారాజ్యం తరఫున కంటెస్ట్ చేశాను, 2nd place వచ్చాను. నాగిరెడ్డి గారి కోసం నా సీటును త్యాగం చేశాను. నంద్యాల నేను కంటెస్ట్ చేశాను. ఇప్పుడు 2 టికెట్లు ఉన్నాయి కదా, ఒక టికెట్ నా కోసం త్యాగం చేయమని అడుగుతాను. అంటే మీరు గతంలో కూడా ఆళ్లగడ్డ అన్నారు, మళ్ళీ నంద్యాల. ఆళ్లగడ్డ ఇప్పుడైనా సరే, ఆళ్లగడ్డ అయినా సరే, నంద్యాల అయినా సరే, అధిష్టానం ఏది ఇచ్చినా పోటీ చేయడానికి రెడీగా. సార్, లాస్ట్ టైం మీరు ఇలా ఉన్నప్పుడే మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది, సీడ్ కార్పొరేషన్, బట్ ఇప్పుడు మళ్ళీ మీరు కార్పొరేషన్. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు సర్వేలు చేసింటారు. ఎమ్మెల్యే టికెట్ నేను ఆశిస్తున్నాను. గెలిచే అవకాశం ఎవరుకుంటే వాళ్ళకి టికెట్ ఇస్తాను. నేను మీడియా మిత్రులతోనే చెప్పాను, ఎప్పుడు కూడా అధిష్టానమే ఫైనల్ నిర్ణయం. ఆశపడ్డంలో తప్పు లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను నంద్యాల కంటెస్ట్ చేశాను. గతంలో 2వ స్థానంలోకి వచ్చాను. నాగిరెడ్డి గారు అడిగితే టికెట్ త్యాగం చేశాను. మాకు నాగిరెడ్డి గారికి ఫ్రెండ్షిప్తో నువ్వైతేనేం నేనైతేనేం అనే ఉద్దేశంతో నేను డ్రాప్ అయ్యాను. ఇప్పుడు 2 టికెట్లు ఉన్నాయి. ఒక టికెట్ నాకు వదిలేయండి, నేను పోటీ చేయాలంటున్నాను. 20 సంవత్సరాల నుంచి అక్కడ క్యాడర్ కానీ, కౌన్సిలర్స్ కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ అంతా నా వైపు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే మీరు సర్వేలో మీకు బాగుందని మీకు ఏమైనా సమాచారం ఉందా? 100% ఉంది. ఆ నమ్మకంతోనే కదా సర్వేలో కంపల్సరీ నాకు ఉంటుంది అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను రీసెంట్గానే